సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 5th క్లాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు ఐజే ఆల్ఫాబెట్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఐజే అనేది సూపర్ ఆల్ఫాబెట్స్ కాబట్టి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఐ వర్డ్ వచ్చేసి ఇల్ అన్నమాట. ఇల్ అంటే అనారోగ్యం. ఫర్ మీ దెర్ ఈజ్ ఇల్ అంటే నాకు అనారోగ్యం. అంటే ఐ ఫాల్ ఇల్ అంటే నేను అనారోగ్యం పాలయ్యాను అని అర్థం. ఓకే. ఇగ్నోరెన్స్ అంటే దూరం పెట్టడం. సో దే ఇగ్నోరెన్స్డ్ మీ, వాళ్ళు నన్ను దూరం పెట్టారు. సో ఇల్యూషన్ అంటే భ్రమ. దెర్ ఈజ్ ఇల్యూషన్ ఫర్ మీ, నాకు భ్రమ ఉన్నది. ఇంటెలిజెన్స్ తెలివి. యూ హ్యావ్ ఇంటెలిజెన్స్, నాకు తెలివి ఉన్నది. నీకు తెలివి ఉన్నది. చూసారా, ఐ అనేవాడిని చిటికలో ఎలా చెప్పేసానో అన్ని ఈజీ వర్డ్స్, మరి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఐ వర్డ్ అయిపోయింది, జే వర్డ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీకు జే వర్డ్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా చెప్తాను నేను. జస్టిస్ అంటే న్యాయం అండి. దేర్ ఈజ్ జస్టిస్ అని అర్థం. అక్కడ జస్టిస్ ఉన్నది అంటే న్యాయం ఉన్నది. సో ఇక్కడ జియోపర్డీ అంటే ప్రమాదం. డేంజరస్ అనొచ్చుగా, హజార్డస్ అనొచ్చుగా, ఎందుకు ఇది అన్నారు? మోడ్రన్ ఇంగ్లీష్ అండి. సో దెర్ ఈస్ జియోపర్డీ, అక్కడ ప్రమాదం ఉన్నది. సో ఈజీగా ఉంది కదా జియోపర్డీ అనేది. సో 2 వర్డ్సే కాబట్టి ఈజీగా నోట్ చేసుకోగలరు, నోట్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్ ఐ అండ్ జే ఆల్ఫాబెట్స్ అయిపోయింది. 5th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ 6th క్లాస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. జే నెక్స్ట్ కేఎల్ ఆల్ఫాబెట్స్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.